పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన అక్షరాలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. ఇవి ఇందులోనే ఉంటే అవి ఏంటి? అక్షరాలు. అవి ఈ అక్షరాలని, ఈ మాటలని నీ హృదయం అనే పలక మీద రాసుకోగలిగితే అది నేను జీవింపచేసే దేవుని జీవమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ప్రతిదినము నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, ప్రతిదినము దేవుని యొక్క స్వరాన్ని వింటున్నావు. కానీ చాలామంది చేయని పని ఏంటంటే అంటే దేవుని మాటలను వారి హృదయం అందు భద్రపరచుకోలేని వారుగా ఉంటున్నారు. అవునా? దేవుని యొక్క మాటలను తమ హృదయం అందు భద్రపరచుకోలేని వారుగా ఉంటా ఉన్నారు. అందుకనే వారిలో ఏముండట్లేదు అంటే చాలా మందిలో దేవుని యొక్క జీవము వారిలో నిలవటం లేదు. ఉండటం లేదని చెప్పలేరు, కానీ నిలవటం లేదు. అవునా? ఎందుకని? కొన్ని మాటలే మన హృదయంలో పెట్టుకుంటాం. అవునా? అవేంటి? మనకు అవసరమైన మాటలు, మన సందర్భాన్ని బట్టి మనకు అవసరమైన మాటలు, లేకపోతే మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి మనకు అవసరమైన మాటలు, లేకపోతే